సుద్దపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు ఇంటిపై ప్రియురాలు దుర్గా పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివాహేతర సంబంధం కారణంగా ఏర్పడిన వివాదంతో ఓ యువతి తన ప్రియుడి ఇంటి మీద పెట్రోల్తో దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది వరకు గాయపడ్డారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ కు తెనాలికి చెందిన దుర్గా అనే యువతికి మధ్య మనస్పర్ధలు రావడంతో తొలుత రాజీ ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి విఫలమవడంతో ఆగ్రహానికి గురైన దుర్గా పెట్రోల్ క్యాన్తో సుద్దపల్లిలోని మల్లేష్ ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో మల్లేష్ ఇంట్లో లేకపోవడంతో అక్కడే ఉన్న మల్లేష్ భార్య అర్చన, తల్లి పద్మ, కుమారుడు అరుణ్పై పెట్రోల్ పోసింది. అంతటితో ఆగకుండా ఇంటి మీద కూడా పెట్రోల్ చల్లి నిప్పంటించింది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే 6గురికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు ఇంటిపై ప్రియురాలు దుర్గా పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివాహేతర సంబంధం కారణంగా ఏర్పడిన వివాదంతో ఓ యువతి తన ప్రియుడు ఇంటి మీద పెట్రోల్తో దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది వరకు గాయపడినట్టుగా సమాచారం. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? పద్మ, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో అయితే ఒక భయంకరమైన ఘటన అయితే కలకలం రేపింది అనుకోవచ్చు. తెనాలి నియోజకవర్గానికి చెందిన సీఎం కాలనీకి చెందిన దుర్గా అనే మహిళ, పొన్నూరు నియోజకవర్గానికి చేబ్రోలు మండలానికి సుద్దపల్లి గ్రామానికి చెందిన ఒక మహేష్, వీరిద్దరికి కొంతకాలంగా వివాహిత సంబంధం అయితే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కొంతకాలంగా ఏర్పడిన మనస్పర్ధ వాళ్ళు కొద్దిగా సమస్యలు అయితే రావడంతో అంత ప్రియుడు ఇంటిపై అంటే మళ్ళీ ఇంటికి నిన్న రాత్రి సమయంలో వెళ్ళి దుర్గా అనే వెళ్ళి ఇంట్లో మరి ఇంకా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఇంట్లో ఉన్న సామాన్లు అయితే కావచ్చు, డబుల్ కట్ మంచం అయితే కావచ్చు, మరి అక్కడ ఉన్న నిప్పు అంటడంతో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు మంటలు ఆటేందుకు ప్రయత్నించిన అక్కడ గ్రామస్తులు అయితే కావచ్చు, వాళ్ళకి ఒక 6గురు గ్రామస్తులు అయితే తీవ్రంగా అయితే గాయపడ్డారు. ఈ ఘటనలో భాగంగా చూస్తున్నట్లయితే ప్రియుడు మల్లేష్, అతని తల్లి మరియు భార్య, కుమారుడు తీవ్రంగా గాయాలయ్యారు. అలాగే నిప్పంటించిన దుర్గకు కూడా గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు ప్రజలు అయితే చూసిన వెంటనే హఠావుటిగా 108కి ఫోన్ చేయడంతో 5గురిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఇందులో వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో 5గురికి కూడా మంటలు అండడంతో అక్కడ ఉన్న స్థానికంగా వడ్లమూడి గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే చేసినట్టయితే తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వీళ్ళు ఎంతకాలం నడుస్తుంది, ఇంటికి వచ్చి మరీ పెట్రోల్ పోసే అంత అవసరము దుర్గకి ఎందుకు వచ్చింది, దుర్గ ఇలానే చేయాల్సి వచ్చిందా, లేదంటే దుర్గ చేత ఎవరైనా చేపించారా, అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు జరుగుతుంది. ఇది ఎంత భాగం చూస్తున్నట్లయితే పూర్తిగా చూస్తున్నట్లయితే పొన్నూరు నియోజకవర్గం సుద్దపల్లి గ్రామంలో అలా అయితే కావచ్చు, అయితే ఇదంతా ఒక భయంకరమైన వాతావరణం అయితే నెలకొందనుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు.